హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ కి స్నేహితుడిగా నటించిన శరత్ బాబుని ఎంతమందికి గుర్తుంటుంది? ఖచ్చితంగా సాగర సంగమం సినిమా అభిమానులందరికీ అందులో శరత్ బాబు పాత్ర, దాని యొక్క విశిష్టత, ఆ యొక్క ప్రాముఖ్యత తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. కథలో ఆయన ఎంతగా ప్రాధాన్యం వహించాడంటే చివరి సీన్ లో కమల్ హాసన్ చనిపోయే వరకు ఆయనే ఉంటాడు. మరి దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావుకి స్నేహితుడిగా నటించిన నటుడు గురించి మీకు ఎంతమందికి తెలుసు? అంటే శంకరాభరణంలోని శరత్బాబే గుర్తు లేకపోతే దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావుకి స్నేహితుడిగా చేసిన వాడిని ఎలా గుర్తుంటాడు? కానీ మీరు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పేకేటి శివరాం. అందరిలాగే ఆయన కూడా నటుడు కావాలని మద్రాసు వెళ్ళాడు. కొంతకాలం కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. 1945లో హెచ్ఎంవి గ్రామఫోన్ రికార్డు సంస్థలో ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డ్ చేశాడు. శ్రమజీవి అనే పత్రికకి కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశాడు.